మేడారం మహాజాతర ముగిసినా భక్తుల సందడి కొనసాగుతోంది. 4 రోజుల పాటు వైభవోపేతంగా సాగిన తెలంగాణ కుంభమేళా దేవతల వనప్రవేశంతో ముగిసింది. సమ్మక్క సారలమ్మ గద్దెలు వీడడంతో మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. చివరి రోజున గిరిజనుల ఆటపాటలు, నృత్యాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలొచ్చారు. జాతర అయితే ముగిసింది. అయితే భక్తుల సందడి అయితే కొనసాగుతుంది. అక్కడ ఎటువంటి సందడి ఉంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, ఎస్ కృప, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఆదిపరాశక్తి సమ్మక్క, అదేవిధంగా సమ్మక్క ముద్దుల బిడ్డ వరాల తల్లి సారక్క, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళంతా కూడా జనం విడిచి వనంలోకి వెళ్ళి వనప్రవేశం చేసినప్పటికీ నిన్న భారీ జయ ద్వారాల మధ్య వనప్రవేశం చేశారు. అమ్మలు అశేష జనవాయానికి ఆశీర్వచనం ఇవ్వడే కాకుండా వెళ్లే ముందు వర్షం రూపం లోపల అందరినీ పలకరించి వనప్రవేశం చేశారు. అయినప్పటికీ కూడా మొత్తం మహాజాతర దాదాపు 1.5 మంది భక్తులు 4 రోజుల వన సంబరాన్ని ముగించుకున్నప్పటికీ కూడా ఇంకా భక్తులకు సంబంధించినటువంటి సందడి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మేడారంలో ఉంది. ఈరోజు అంటే వీకెండ్, నిన్న సాటర్డే, ఈరోజు సండే కావడంతో హాలిడే కావడంతో పెద్ద ఎత్తున భక్తులైతే మేడారం గద్దెలను తాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటే నిన్న మొన్న 3-4 రోజులు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో ఈరోజు కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మేడారంలో కొనసాగుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అంటే దాదాపు జాతర చుట్టూ 35 కిలోమీటర్ల మేర మేడారం అంతా కూడా మహాజన గుడారమైంది. ఎక్కడికక్కడికి ఇసుక వేస్తే రాలనంత జనం ఒక్కసారిగా ఒక్క కుగ్రామం పెద్ద నగరాన్ని తలపించేలా ఉంది. మనం కనుచూపు మేరలో చూడొచ్చు. ఆ గుట్టల సమీపంలో గుడారాలన్నీ కూడా గుట్టలు కనిపించకుండా గుడారాలు ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా అమ్మలకి మొత్తంగా కూడా బాయ్ చెప్తూ అమ్మలకి మల్లొస్తాం తల్లి మేడారం అని చెప్తూ గుడారాలన్నీ ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ కూడా భక్తులకు సంబంధించినటువంటి రద్దీ అయితే ఇప్పటికే కొనసాగుతుంది. ప్రతి అటు సమ్మక్క గద్దె వద్ద, ఇటు సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె వద్ద, పగిడిద్దరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె వద్ద బంగారంతో మొక్కులు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొక్కుల ప్రక్రియ అనేటువంటిది ఇంకొక 1 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే మేడారంలో ఉంది. జాతర అమ్మలు వనప్రవేశం చేసినప్పటికీ కూడా భక్తుల రద్దీ మేడారం గద్దెల వద్ద కొనసాగుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.